నీలం మధు ముదిరాజ్. ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముదిరాజ్ కుటుంబ సభ్యులు ఇతను మా ఇంటి బిడ్డ అని సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన నేత నీలం మధు. కేవలం ముదిరాజు బిడ్డలే కాదు, బహుజనవాదాన్ని తలపైన ఎత్తుకొని బహుజన బిడ్డలందరికీ అండగా నిలబడుతున్న నీలం మధు ముదిరాజ్ ఇలాకాలో మనం ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ గ్రామంలో ఉన్నాం. ఈ చిట్కుల్ గ్రామం ఆయన స్వగ్రామం అని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 2 రోజులుగా నీలం మధు ముదిరాజ్కి సంబంధించిన తల్లిదండ్రుల వర్ధంతి వేడుకలు జరుగుతూ ఉంది. కొంత కోలాహల వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ రోజు నేను చిట్కుల్కి రావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. నీలం మధు ముదిరాజ్ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మనసున్న మహారాజుగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వేలాది మందికి ఆయన ఆర్థిక సాయాన్ని చేశారు. ఆపదలో ఉన్న వాళ్ళకి నేను అండగా ఉంటానంటూ ఒక అన్నగా నిలబడిన నేపథ్యంలో ఆయన తల్లిదండ్రులకి సంబంధించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అందుకే ఈరోజు చిట్కుల్ గ్రామానికి వచ్చాను. నీలం మధు ముదిరాజ్ గారి తల్లిదండ్రులు ఇద్దరూ ఒక్కరోజు వ్యవధిలోనే స్వర్గస్థులయ్యారు. అంటే కరోనా కష్టకాలంలో కొన్ని వేల మందికి నీలం మధు ముదిరాజ్ తన సాయాన్ని అందజేయగలిగిన విధి ఆడిన వింత నాటకంలో నీలం మధు ముదిరాజ్కి సంబంధించిన తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడింది. ఆ విషాదకర ఘటన ఇప్పటికీ చిట్కుల్ గ్రామంలో ఎవరిని పలకరించినా చెప్తూ ఉంటారు. అయితే నీలం మధు ముదిరాజ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఒక స్మృతి వనాన్ని తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్మృతి వనం దగ్గరే మనం ఉన్నాము. ఒకసారి మీరు లోపలికి కూడా రావచ్చు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. తమ తల్లిదండ్రులు చనిపోయిన వెంటనే నీలం మధు ముదిరాజ్ వాళ్ళ గుర్తుగా 2 కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసి ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈ కాంస్య విగ్రహాల దగ్గర నుంచే ఆయన ప్రస్థానం మొదలైంది. గతంలో ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా నీలం మధు ముదిరాజ్ బయటకు వచ్చి ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఈ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకునే వెళ్ళారు. తర్వాత మెదక్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో కూడా ఈ తల్లిదండ్రుల ఆశీస్సులతోనే ఇక్కడ వాళ్ళకి నివాళులు అర్పించిన తర్వాతే ఆ ఎన్నికల ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. నీలం మధు ఏ కార్యక్రమం చేపట్టినా మొదటగా తన తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరతారు. చిట్కుల్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఫేమస్ ప్రాంతంగా ఎదిగిందంటే దానికి ఏకైక కారణం నీలం మధు ముదిరాజ్ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం ఇంత హాట్ టాపిక్ అవుతుందన్నా, పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాలు తెలంగాణ వ్యాప్తంగా తెలిసినాయన్నా అందులో నీలం మధు పాత్ర సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి నివాళులు అర్పిద్దాం. మొదటిగా సాధారణంగా తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని మనందరం చెప్పుకుంటూ ఉంటాం. కానీ తల్లిదండ్రులు మరణించిన తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థంగా ఒక స్మృతి వనాన్ని నిర్మించడం అంటే ఆషామాషి విషయం కాదు. నీలం మధు ముదిరాజ్ ఈ పటాన్చెరు నియోజకవర్గంలో చిట్కుల్ గ్రామంలో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చిరస్థాయిగా నిలబడాలని చెప్పి భవిష్యత్ తరాలంటే నీలం మధుకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏదన్నా కార్యక్రమం తీసుకుంటే మా అమ్మమ్మ తాత లేదంటే మా నాయనమ్మ మా తాతలకి మనం నివాళులు అర్పించిన తర్వాతే మనం ముందుకు వెళ్ళాలి అనే విధంగా భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకునే విధంగా వాళ్లకు ఒక స్మృతి వనాన్ని నిర్మించారు. ఆ స్మృతి వనంలోనే నేను ఉన్నాను. చాలా చక్కగా కాంస్య విగ్రహాలను మీరు చూస్తూ ఉన్నారు. నీలం నిర్మల్ గారు, రాధా గారు ఇద్దరు భార్యాభర్తలు ఒక్కరోజు వ్యవధిలోనే మరణించడం అనేది కొంత ఆశ్చర్యకరమైన విషయం. అట్లాంటి విషయాన్ని గుర్తుంచుకొని వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒక దగ్గరే ఉండాలన్నట్టుగా 2 అద్భుతమైన కాంస్య విగ్రహాలను నీలం మధు గారు ఏర్పాటు చేసి, అంటే వాటిని కాంస్య విగ్రహాలు అనటం కన్నా ఈ వ్యవసాయ క్షేత్రంలో నీలం మధు గారి తల్లిదండ్రులు ఉన్నారని నీలం మధు గారు కానివ్వండి, వాళ్ళ వెనక ఉండే కార్యకర్తలు కానివ్వండి, నాయకులు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ భావిస్తారు. ఇది కేవలం శృతివనం మాత్రమే కాదు, నీలం మధు ముదిరాజ్ గారి తల్లిదండ్రులు నివసించే ఒక వ్యవసాయ క్షేత్రంగా ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు. రాధమ్మ గారి గురించి 2 విషయాలు చెప్పాలి. నీలం రాధమ్మ గారు ఈ చిట్కుల్లో వార్డు మెంబర్గా పనిచేశారు. తరువాత ఎంపీటీసీగా పనిచేశారు. చిట్కుల్ ఎంపీటీసీగా, చిట్కుల్ వార్డు మెంబర్గా నీలం రాధా గారు పనిచేశారు. భర్త సహకారంతో నిర్మల్ గారు దగ్గరుండి రాజకీయాల్లోకి మనలాంటి వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలి, మహిళలకి ముఖ్యంగా మనం
అందుబాటులో ఉండాలి అని చెప్పి పెద్దగా రాజకీయ నేపథ్యం లేని కుటుంబం అయినప్పటికీ నీలం రాధమ్మ గారు ఒక అడుగు ముందుకేసి ధైర్యంతో ఆ రోజు ఒక మహిళ అయినప్పటికీ పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులు ఉన్న ఈ పటాన్ చెరువు చుట్టుపక్కల గ్రామాల్లో రాజకీయ ఉద్దండులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా నేను నిలబడాలి, మహిళల కోసం అండగా నిలబడాలి అని చెప్పి చిట్కుల నుంచి వార్డ్ మెంబర్గా పనిచేశారు. తర్వాత ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. సో అట్లాంటి నేపథ్యం ఉన్న రాధమ్మ గారు నీలం నిర్మల్ గారికి సంబంధించిన స్మృతివనం దగ్గర మనం ఉన్నాము. తల్లిని స్ఫూర్తిగా తీసుకొని నీలం మధు ఎదిగారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలామంది చాలా అన్నారు, నీలం మధు అనే వ్యక్తి బయటకు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతూ ఉన్నాను, పటాన్ చెరు నియోజకవర్గ రాజకీయాల్లో ఒక మార్పు తేవాలనుకుంటున్నాను అని చెప్పి నీలం మధు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ రోజు చాలామంది నవ్వారు. ఒక ఊరికి సర్పంచ్గా పనిచేసే నీలం మధు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు అని చెప్పి ఎన్నో కుట్రలు చేశారు, ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కానీ నీలం మధు ఇంత ధైర్యంగా ఈరోజు రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగాడు అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ బలమైన కారణం వెనక వాళ్ళ తల్లి ఆశయం ఉంది. నీలం రాధమ్మ గారు ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళంట, నాతో చాలామంది ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, నీలం మధు గారు కూడా 2-3 సందర్భాల్లో చెప్పారు, మనం రాజకీయాల్లో సేవ చేయటం కోసం ముందుకు రావాలి, 10 మందికి సాయం చేసే విధంగా రాజకీయ నాయకుడిలా కాకుండా నలుగురికి అన్నగా అండగా నిలబడాలని చెప్పి పదే పదే రాధమ్మ గారు నీలం మధుతో చెప్పిన మాటలు అని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులతో పాటు నీలం మధు గారు కొన్ని సందర్భాల్లో నాతో కూడా చెప్పిన మాటలు, కేవలం నాతోనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పిన మాటలు. ఆ రోజు ఎగతాళి చేసిన కొందరు నాయకులే కానివ్వండి, చాలామంది ఉద్దండులమని చెప్పుకునే ఈ నియోజకవర్గంలో రాజకీయ నాయకులే కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా నీలం మధు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆ రోజు తల్లి చెప్పిన మాటల్ని ఆయన మనసులో పెట్టుకొని ఖచ్చితంగా నేను ఎదగాలి, ఏదో ఒక రోజు ఇవాళ 10 మందికి సాయం చేస్తున్న వ్యక్తిగా ఉన్న నేను 100 మందికి సాయం చేసే పరిస్థితికి ఎదగాలి అన్న సంకల్పంతో తల్లి మాటలకు అనుగుణంగా బయటకు వచ్చిన వ్యక్తే నీలం మధు. ఆ పందాలోనే ముందుకొచ్చాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని చేదరింపులు ఎదురైనా తనకంటూ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి నీలం మధు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియో చూసే వాళ్ళు అనుకోవచ్చు, నీలం మధు గురించి ఏంటి ఇంతలా చెప్తున్నాడు అని చెప్పి. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు. నీలం మధు గారు ఈరోజు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు, బహుశా అధికార పార్టీలో ఆయన ఉండి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉండొచ్చు. కానీ పార్టీలకు అతీతంగా నీలం మధు ముదిరాజ్కి పటాన్ చెరు నియోజకవర్గమే కాదు, సంగారెడ్డి జిల్లానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మీరు నమ్ముతారో లేదో, ఈ స్మృతివనం సాక్షిగా నేను చెప్తున్నాను. మాది విజయవాడ. నేను ఒక పని మీద గుంటూరుకు వెళ్తే మా నాన్న ఒక ఆటో డ్రైవర్, ఆటో సామాన్లు తెద్దామని చెప్పి గుంటూరు ఆటో నగర్కి వెళ్తే అక్కడ ఒక ముదిరాజ్ బిడ్డ, ఒక బీసీ బిడ్డ నీలం మధు గురించి మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితులు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే, తెలంగాణ రాష్ట్రంలోనే నీలం మధు ఒక చర్చలో ఉన్నాడని అనుకున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ జిల్లాల్లో నీలం మధు గురించి బీసీ నాయకులే కానివ్వండి, ముదిరాజ్ బిడ్డలు మాట్లాడుకుంటున్నారు అంటే అది కేవలం ఇప్పుడున్న రాజకీయాల్లో, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో నీలం మధుకే దక్కిందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు తెలియాలి, సంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలియాలి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు తెలియాలి. తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఏ కొడుకైనా అనుకుంటాడు. కానీ కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వలేకపోవచ్చు. సక్సెస్ అయిన వాళ్ళ వెనకాల చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళు పట్టుదలతో ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలు కోర్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడితే ఇంత పేరు, ఇంత స్థాయి వస్తుంది. మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించుకోవాలి. ప్రతిరోజు గుడికెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకున్నా పెట్టుకోలేకపోయినా ఇంట్లో ఉండే తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవాలి అన్న మాటను నీలం మధు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దానికి తార్కాణమే ఈరోజు చిట్కుల్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నీలం మధు తల్లిదండ్రుల స్మృతివనం. ఈరోజు వాళ్ళ వర్ధంతి సందర్భంగా ఒక్కరోజు గ్యాప్లోనే తల్లి తండ్రి చనిపోయి ఒక్కరోజు గ్యాప్లోనే వాళ్ళ వర్ధంతి వేడుకలకి సంబంధించి నిన్న పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలు జరిగినాయి. ఖచ్చితంగా ఈ స్మృతివనాన్ని పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపిద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను తప్ప మరొకటి లేదు.
ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదవశాత్తు వివిధ కారణాలతో తల్లిదండ్రులు మరణించినప్పటికీ మన పిల్లలకి మన తల్లిదండ్రుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. చివరిగా నీలం మధు స్ఫూర్తితో తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి, తల్లిదండ్రుల్ని ఏ విధంగా గౌరవించాలి అని చెప్పి ఆయన ఒక నిదర్శనంగా కనిపించారు. కాబట్టి ఈ వీడియోను నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం మన తల్లిదండ్రుల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నీలం మధు గారు మంచి స్థాయికి ఎదిగారు. అది చూడటానికి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఎంత సంతోషపడేవాళ్ళో ఒక్కసారి గమనించాలి. మన తల్లిదండ్రులు మనతోనే ఉన్నారు. వాళ్ళని మన కళ్ళ ముందు ఉన్నప్పుడు బాగా చూసుకోవాల్సిన బాధ్యత, అవసరం మనందరి మీద ఉంది అని చెప్తూ నేను ఈ వీడియోని ఎండ్ చేస్తూ ఉన్నాను. నిజంగా తల్లిదండ్రులు మరణించినప్పటికీ వాళ్ళకు ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు బతుకున్నప్పుడు ఏ విధంగా కంటికి రెప్పలా చూసుకున్నారో నీలం మధు గారు, వాళ్ళు స్వర్గస్థులైనప్పటికీ వాళ్ళ జ్ఞాపకాలను ఈ చుట్కుల్ గ్రామంలో నిలిపి భావితరాలకు తెలియజేయాలన్న తపనను మనం గమనించాల్సిన అవసరం. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ, న్యూస్ 16, పటాన్ చెరు నియోజకవర్గం, చిట్కుల్ నుంచి.